గంగణపతయే నమః. శ్రీమాత్రే నమః. కేతు సిరీస్లో ఆఖరి ఒక పరిహారం స్వామివారికి, కేతు అధిష్టాన దేవత గణపతికి జీలకర్రని నానబెట్టేసి ఆ నీళ్ల నుండి అభిషేకం చేయండి. ఎలా అంటే, ఓ పూజ చేస్తున్నారు గణపతికి, ఒక 10 నిమిషాల్లో ముందు మడి నీళ్ళు పట్టుకున్నప్పుడు ఒక గ్లాస్లో జీలకర్రని, ఒక స్పూన్ జీలకర్రని నానబెట్టేసి స్వామివారికి పూజ స్టార్ట్ అయిన తర్వాత ఆ జీలకర్ర నీళ్ళు వడబోసుకొని ఆ నీళ్లతో స్వామివారికి అభిషేకం జరిపించండి. చాలా మంచి పరిణామం, చాలా శుభప్రదమైన పరిహారం. జీలకర్ర ఈ యొక్క ధాన్యము రాహుకు సంబంధించిన కూడా కేతు ప్రభావాన్ని, జాతకంలో ఉన్న కేతు ప్రభావాన్ని తగ్గిస్తుంది, గోచారంలో ఉన్న కేతు ప్రభావాన్ని తగ్గిస్తుంది. చాలా మంచి పరిహారం ఇది. శుభం.